గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రైడర్ ప్రశాంత్. సో గైస్, ఈరోజు అయితే నేను మీ ముందుకి పల్సర్ 125 బైక్ అయితే తీసుకొచ్చాను. సో ఈరోజు ఈ బైక్ మనం మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం. అండ్ సో ఈ బైక్ అనేది ఇప్పుడు మోడల్ కాదు, సో 2020 మోడల్ అనమాట. సో ఈ బైక్ అక్షరాల ఎంత తిరిగిందంటే 49,900 కిలోమీటర్లు అయితే తిరిగింది. అంటే అక్షరాల దాదాపు దగ్గర 50,000 కిలోమీటర్లు గైస్. సో ఈ బైక్ ఓనర్ దీన్ని చాలా 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 మంచిగా అయితే మెయింటైన్ చేశాడు. సో బైక్ సర్వీసింగ్ ఎప్పటికప్పుడు చేయించేసి దీని ఒక మెయింటెనెన్స్ కానీ ఒకసారి దీని టైర్స్ మార్పించాడు. 2 కొత్త టైర్లేని రీసెంట్గానే మార్పించాడు. ఒక 5 months అయితే అవుతుంది. అండ్ ఈ బైక్ కండిషన్ అంతా చాలా 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 బాగుంది. అండ్ మీలో ఎవరు పల్సర్ 125 లవర్స్ ఉన్నారు అండ్ పల్సర్ 125 ఓనర్స్ ఉన్నారు, సో తప్పకుండా ఈ వీడియో చూడండి. సో ఈ బైక్ మైలేజ్ టెస్ట్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో ఆఫ్టర్ 50,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కూడా ఈ బైక్ మైలేజ్ అంటే పికప్ మైలేజ్ అనేది ఎంత బాగా ఇస్తుంది. సో ఒకవేళ మంచిగా ఇస్తే సో ఈ బైక్ అనేది మనం కొనడం నిజంగానే వర్తా కాదా అని తెలుసుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్. అంటే ఈవెన్ దో ఒక 15,000 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఇంత మైలేజ్ ఇస్తుందంటే, సో డెఫినెట్గా ఈ బైక్ తీసుకోవడంలో తప్పు లేదని నేను తెలియజేయబోతున్నాను. సో ప్రాక్టికల్గా నేను ప్రూవ్ చేసి వీడియో రూపంలో మీ ముందుకైతే నేను తీసుకొస్తున్నాను. సో ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా మనం డైరెక్ట్ గోప్రో వీలోన బండి ఎక్కి మనం మాట్లాడుకుందాం. సో లెట్స్ గో. మనకి ప్రజెంట్ పెట్రోల్ ఎంత ఉంది ఎగ్జాక్ట్గా? 1 లీటర్ 107.46 ఎగ్జాక్ట్గా 1 లీటర్ కావాలి. ఏమైంది గాయ్, స్పీడ్ చూసారా? ఒక 125 చేసి 120 వెళ్తుంది ఈజీగా. దీని ఒక టాప్ స్పీడ్ అయితే సో గాయస్, బండి అయితే ఫైనల్గా అయిపోయిందనమాట. సో చూస్తున్నా కదా, స్టార్ట్ అవ్వట్లేదు. మినిమం స్టార్ట్ అవ్వట్లేదు అస్సలు. సో ఇప్పుడు మనం చేయాల్సింది పెట్రోల్ పోసేస్తాం. దిస్ ఈజ్ 1 లీటర్ పెట్రోల్, ఎగ్జాక్ట్గా 1 లీటర్ పెట్రోల్ అనమాట ఇది. ప్రజెంట్ అయితే ట్రిప్ వచ్చేసి 50,000 10 కిలోమీటర్లు అయితే తిరిగేసింది ఇప్పటికీ. ట్రిప్ కాదు, ఓడో, సారీ. సో 50,000 10 కిలోమీటర్లు తిరిగిన తర్వాత మనం ఇప్పుడు మైలేజ్ చేస్తున్నాం. సో దీని ఒక మైలేజ్ పెర్ఫార్మెన్స్ అనేది ఎలా ఇస్తుంది ఏంటనేది. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా, ఇందాక 1 లీటర్ పెట్రోల్ కూడా ఇప్పుడే ఇందులో పోయడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు 1 లీటర్ పెట్రోల్ పోసిన తర్వాత ఇప్పుడు మనం ట్రిప్ అనేది రీసెట్ చేసుకోవాలన్నమాట. సో ట్రిప్ అనేది మనకి ఆల్రెడీ ఇక్కడ కనిపిస్తుంది కదా, 94.3 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. సో ఈ సో మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, సో ట్రిప్ 1 అనేది 0.0 కిలోమీటర్స్ అనేది అయిపోయింది. ఎక్కడి నుంచి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి మనం మైలేజ్ అయితే కంటిన్యూ చేయబోతున్నాం. సో సారీ, మైలేజ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం, కంటిన్యూ అంటున్నాను. సో చలో, ఇక పల్సర్ 125cc 2020 మోడల్ ఆఫ్టర్ 50,000 కిలోమీటర్స్ తర్వాత ఎంత మైలేజ్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు తమ్ముళ్ళు పెట్టాలంటే ఇదంతా మైలేజ్ రావాలి. సో ఓ ఏందయ్యా ఇదే, ఇలాంటి వెళ్ళినప్పుడు చాలా డేంజరస్. ఓ షిట్, చాలా డేంజరస్ అన్నాను. ఓ ఏందయ్యా ఇదే, ఎంత ఉంది, చాలా డేంజరస్ అన్నాను. అంటే మిర్రర్ చూసుకోరాను, ముందు చూసుకోలే, చూడకపోయింటే దాన్ని గుద్దేసేవాడిని. సో ఎందాకలా దీని టాప్ స్పీడ్ మీరు చూసారు కదా, 119 120 122 కూడా వెళ్ళింది. ఒక 125cc అంత టాప్ స్పీడ్ వెళ్ళడం అనేది చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ అనమాట, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పార్ట్. అందుకోసం మైలేజ్లో నేను 80-85 వెళ్తాను. సో ప్రజెంట్ అయితే 3.5 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది మన బైక్ అయితే.
నా పరంగా అయితే ఇది ఒక 45 కిలోమీటర్స్ అబోవ్ ఇస్తుంది అనుకుంటున్నాను. సో 45 కిలోమీటర్స్ అబోవ్ ఇస్తే చాలా వర్త్ అనమాట. చూద్దాం ఇది ఎంత ఇస్తుంది ఏంటనేది. మన ద బెస్ట్ అనమాట, చాలా బెస్ట్. 50 కిలోమీటర్స్ వస్తే, మోర్ దెన్ 50 ఇస్తే ఇంకా తిరగలేదు. సో గైస్ స్పీడ్ కూడా నేను మోస్ట్లీ 85 అలా వెళ్తాను అనమాట. 85 అంతకుమించి అయితే వెళ్ళను. సో ప్రజెంట్ అయితే మన బైక్ 6.2 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది. ట్రాఫిక్ లేదంటున్నారు. చూడండి సిటీలో హైవేలో ఎంత ట్రాఫిక్. హైవే కూడా ఈ మధ్యన తక్కువేం కాదులండి. మొత్తం హైవేలో డ్రైవ్ చేయాలంటే ఈ మధ్యన చూడండి ఎట్లా వస్తున్నాడో కూడా తెలియదు. ఎట్లా ఉంటుంది అనమాట. సిగ్నల్ ఉండదు, ఏం ఉండదు అసలు. అబ్బో ఓరని మీ దుంపల దాకా నన్ను చంపేసినట్టు ఉన్నారు కదా నీ అబ్బా. ఎట్టొస్తారో కూడా తెలియదురా అయ్యా, మామూలుగా కాదు. వస్తారా బాయ్ రోడ్డు మీదకి. మళ్ళీ వీళ్ళకి గవర్నమెంట్ జాబ్లు ఇచ్చే ముందు మళ్ళీ వీళ్ళకి ట్రైనింగ్ కూడా ఉంటుందంట. వన్ ఆఫ్ ద వరస్ట్ అనమాట ఆర్టీసీ డ్రైవర్స్. మీరు ఆర్టీసీ డ్రైవర్స్ నా వీడియో చూస్తున్నా పర్లేదు కానీ వన్ ఆఫ్ ద వరస్ట్. కానీ మనోడు మాత్రం ఈ బైక్ మంచిగా మెయింటైన్ చేసుకున్నాడు. 2 టైర్లు ఫ్రంట్ అండ్ రేర్ 2 సార్లు కాదు, ఒకసారి మార్చాడు. రీసెంట్గా మార్చాడు. ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేసి మంచిగా మెయింటైన్ చేశాడు. సో బైక్ కండిషన్ కూడా చాలా బాగుంది. అండ్ టైర్లో కూడా ఎయిర్ ప్రెషర్ బాగానే ఉంది. సో మనం మైలేజ్ టెస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మనం చూసుకోవాలన్నమాట. అంటే సర్టెన్ పీరియడ్కి సర్వీసింగ్ కంప్లీట్ అయిందా లేదా ఇవన్నీ మనం చూసుకోవాలి. అన్లెస్ అంటే అవన్నీ అవ్వనివే మైలేజ్ చేసినా సరే వేస్ట్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఆ బైక్ చూడండి, ఇప్పుడు ఆ బైక్ చేస్తే అనమాట. ఇప్పుడు సపోజ్ ఆ బైక్ చూడండి, ఆ బైక్ ఇప్పుడు అప్పుడు మైలేజ్ అవ్వదు. నాకు తెలుసు అవి ఎలా మెయింటైన్ చేసాడు చూడండి. ఆ బైక్ చిన్న బైక్ అవని పెద్ద బైక్ అవని ఏ బైక్ అయినా సరే అది మీ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే మన బైక్ 10 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది. నాకు తెలిసి ఇది ఎలా లేదని ఒక 45 అబోవ్ ఇస్తుంది అనుకుంటాను నేనైతే. 45 అబోవ్ ఇస్తే సూపర్ అనమాట. అండ్ త్వరలో కూడా మంచి కంటెంట్స్ అయితే రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి గైస్. చూస్తున్నా కదా 84-85 ఆ రేంజ్లోనే వెళ్తున్నాను నేనైతే. ప్రజెంట్ మనం బైక్ ఎంతంటే 10.6 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది గాయస్. ప్రజెంట్ అయితే 20 కిలోమీటర్లు అయితే ఇచ్చేసింది మన బైక్ మైలేజ్ అయితే. 5th గేర్లో మాత్రం ఈజీగా వెళ్తుంది 90 అబోవ్. థ్రాట్లు ఇచ్చినా ఇవ్వకపోయినా. యో గాయస్ ప్రెజెంట్ అయితే మన బైక్ 29 కిలోమీటర్స్ దాటేసింది. సో 29 కాకుండా ఎగ్జాక్ట్గా 30 కిలోమీటర్స్ దగ్గరలో అయితే ఉంది. మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రెజెంట్ 36 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది మన బైక్ అయితే. సో చూడాలి ఇంకా ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది అనేది. సో బైక్ అయితే స్ట్రగుల్ అవుతుంది. (44.9 కిలోమీటర్స్). సో 45 కిలోమీటర్స్ ఇది ఇచ్చేసింది. ఇంకొక 5 కిలోమీటర్లు వస్తే చాలు. ఎలాంటి ల్యాగ్ లేకుండా, ఎలాంటి స్ట్రగుల్ అవ్వకుండా జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఇస్తే చాలు. సో బైక్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం లాగేసుకుంటుంది, ల్యాగ్ అవుతుంది బాగా. సో ప్రెజెంట్ మన బైక్ ఎంత అంటే 46 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది. చూడండి కొట్టేసుకుంటుంది, ఆగిపోతుంది. మొత్తానికి 46 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసింది. ఇంకా బైక్ అయితే మొత్తం మీద అసలు ముందుకు వెళ్ళట్లేదు, చూస్తున్నారు కదా.
మినిమం అంటే మినిమం కూడా స్టార్ట్ అవ్వట్లేదు గాయస్. సో ప్రజెంట్ మన బైక్ ఎంత అంటే 46.3 కిలోమీటర్స్ అయితే ఇచ్చేసింది మైలేజ్ అయితే. సో 46.3 కిలోమీటర్స్ అంటే చాలా ఫేర్ అనమాట. అంటే తోపు అని చెప్పను కానీ ఫేర్ అనమాట. సో దిస్ ఈజ్ పల్సర్ 125cc. ఆఫ్టర్ 50,000 కిలోమీటర్స్ తిరిగాక నేను ఈ బైక్ మైలేజ్ చేశాను. ఈ యొక్క మైలేజ్ పర్ఫార్మెన్స్ అందిస్తుంది అనేది. సో 46 కిలోమీటర్లు అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఐ రియలీ అప్రిషియేట్ టు దిస్ బైక్ ఓనర్. ఈ బైక్ ఓనర్ని నేను అప్రిషియేట్ చేస్తాను, ఎందుకంటే ఈ బైక్ ఈ విధంగా మెయింటైన్ చేశాడు కాబట్టి 46 కిలోమీటర్స్నే ఇచ్చింది. చూసినా కదా 46 కిలోమీటర్స్. ట్రిప్ 1 అనేది 46 కిలోమీటర్స్ ఇచ్చింది. సో 46 ఎగ్జాక్ట్గా 46.3 కిలోమీటర్స్. సో బైక్ అనేది ఈ రకంగా మెయింటైన్ చేశాడు కాబట్టి అట్లీస్ట్ 46 కిలోమీటర్స్ ఇచ్చింది. లేకపోతే ఇంకా దరిద్రంగా మెయింటైన్ చేస్తే అసలు ఆ మైలేజ్ కూడా ఇవ్వదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ మెయింటైన్ యువర్ బైక్. సో అదనమాట. అండ్ ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేయబోతున్నాను గైస్. సో ఆల్మోస్ట్ ఇందాక మీకు చెప్పాను కదా, సో నా తరపు నుంచి ప్రతి వీడియో మైలేజ్ ఇంకా రివ్యూ మంచి టెక్ ఇన్ఫో అయితే వస్తుంది. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సో వీడియోస్ లైక్ చేస్తే చాలు, అంతకుమించి ఇంకోటి ఏం లేదు. సో యా, దాట్స్ ఇట్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్.